నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఐఐటి మద్రాస్ చాలా మంది పిల్లలు కలలు కనే ఇన్స్టిట్యూట్ అని చెప్పొచ్చు. జోసా కౌన్సిలింగ్లో మెయిన్స్ క్రాక్ చేసిన తర్వాత అడ్వాన్స్డ్ క్రాక్ చేసిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఐఐటి మద్రాస్ ఐఐటి బాంబే అయితే కంపల్సరీ చూస్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ కాలేజ్ స్పెషాలిటీ ఏంటి మీ అందరికీ తెలుసు, ఇంజనీరింగ్ స్ట్రీమ్లో. కాకపోతే ఇక్కడ డ్యూయల్ డిగ్రీస్ కూడా చేయొచ్చని మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను గాయత్రి వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. అవును, మనం డ్యూయల్ డిగ్రీస్ కూడా చేయొచ్చండి ఐఐటి మద్రాస్లో. సో డ్యూయల్ డిగ్రీస్ అంటే మీకు తెలుసు, ఇప్పుడు మనం బీటెక్ చేసామనుకోండి, తర్వాత ఎంటెక్ చేస్తూ ఉంటాం. ఇది ఒక 4 సంవత్సరాలు, ఇది ఒక 2 years కోర్స్, మొత్తం 6 సంవత్సరాలు. కానీ ఒక సంవత్సరం కలిసి వచ్చేలాగా 5 సంవత్సరాల్లోనే 2 కంప్లీట్ చేయడమే డ్యూయల్ డిగ్రీ. ఇదనే కాదు, బీటెక్ అనే కాదు, ఎంటెక్ అనే కాదు, ఇంకా చాలా డిగ్రీస్ కూడా చేయొచ్చు. ఇప్పుడు బీఎస్ చేస్తూ ఉంటారు చాలామంది, ఎంఎస్ చేస్తూ ఉంటారు. సో 2 కలిపి చేస్తే 5 సంవత్సరాల్లో అది కూడా మనకి పాసిబిలిటీ ఉంది ఐఐటి మద్రాస్లో. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెక్ చేద్దాం, ఓకేనా? చాలా బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పొచ్చండి. ఎందుకు అంటే ప్లేస్మెంట్స్ కూడా అదే విధంగా ఉంటాయి. అండ్ మన దేశంలో ఏ టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా కానీ ఐఐటి ఖరగ్పూర్ కానీ, ఐఐటి మద్రాస్ కానీ, బాంబే కానీ ఎప్పుడు ఫస్ట్ ఉంటాయి హెల్ప్ చేయడంలో దేశానికి. టెక్నికల్కి థ్రెట్స్ వచ్చినా కానీ, ఓకేనా, ఏదైనా హ్యాక్ అయినా కానీ, ఏమైనా కానీ ఈ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఫస్ట్ ఉంటాయి. ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా మీకు చాలా ఎక్కువ ఉంటుంది ఈ ఇన్స్టిట్యూట్స్లో, ఓకే? ఇక్కడ ఎన్ని రకాలుగా చేయొచ్చు చూడండి. టెక్నికల్గా చేయొచ్చు, సస్టైనబిలిటీలో, గవర్నెన్స్లో, ఏ స్ట్రీమ్లో అయినా కానీ మనం ఇక్కడ డిగ్రీస్ చేయొచ్చు, ఓకే? మనకి ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆన్లైన్ అండ్ వెబ్ ఎనేబుల్డ్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఇక్కడ స్పెషాలిటీ. మీరు దేశంలో ఎక్కడి నుంచి అయినా కానీ ఆన్లైన్లో ఇక్కడ ప్రోగ్రామ్స్ అనేవి కంప్లీట్ చేయొచ్చు. చాలామందికి ఐఐటి మద్రాస్ అంటే డ్రీమ్ అన్నాను కదా, ఆ డ్రీమ్ని మీరున్న ప్లేస్ నుంచే మీరు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు, ఓకే? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. సో ఇది మనకి ఎక్కడైనా అవైలబుల్గా ఉన్నదే, బట్ ఐఐటి మద్రాస్లో చేయడం అంటే వేరు. అండ్ సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్, సస్టైనబుల్ ఇంజనీరింగ్, పబ్లిక్ పాలసీ. సో ఇవన్నీ కూడా మనకి ఐఐటి మద్రాస్లో టార్గెట్గా ఉన్న సెక్టార్స్ అని చెప్పొచ్చు. మీకు సెమీ కండక్టర్స్ గురించి తెలియంది ఏం కాదు. మనము ఇప్పటి వరకు కూడా చాలా డిపెండ్ అయ్యాం, విదేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం సెమీ కండక్టర్స్ కానీ వేరే ఏదైనా కానీ. కరోనా రాకముందైతే మనం మాస్కులు కూడా డిపెండ్ అయ్యాం. అది మనకి కరోనా వచ్చిన తర్వాత అర్థమైంది అసలు దేశం ఎంత వెనుకబడి ఉంది అనేది. ఇప్పుడు మాత్రం